మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అంటే అభిమానులకు ఒక పండగ లాంటి రోజునే చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారంటే మెగా అభిమానులకు పంచ ప్రాణాలనే చెప్పుకోవచ్చు అన్నమాట. అది నిన్న మొన్న నుంచి వచ్చిన ఆనవాయితీ కాదు. మెగా అభిమానులు వాళ్ళ కుటుంబ సభ్యులతోని చేసుకునే పండగ ఎంత సెలబ్రేషన్ అయితే చేసుకుంటారో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కూడా అంతే విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారు అంటే అభిమానులకు అంత పంచ ప్రాణాలు అన్నమాట. వాళ్ళ ఉన్న ఏరియాలో కావచ్చు, వాళ్ళు ఉన్న ఊర్లో కావచ్చు, వాళ్ళ గ్రామంలో కావచ్చు, ఎక్కడున్నా సరే వాళ్ళు సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకుంటారంటే రక్తదానం కానుంచి, అన్నదానం కానుంచి, మొక్కల నాటడం కానుంచి ఇలాగా ప్రజాసేవలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఆ రోజున చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు అన్నమాట. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున వాళ్ళ కోసం వాళ్ళను తృప్తిపరచడానికి చిరంజీవి గారు ఏం చేస్తున్నారంటే ఆగస్టు 22వ తారీఖున అతని పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న 158వ చిత్రానికి సంబంధించి ఒక మంచి గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నట్టుగా అప్డేట్ అనేది వస్తుంది అనమాట. అదేంటో ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తా. మీరేం లేదు, చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. 1978లో మెగాస్టార్ చిరంజీవి గారు పునాది రాళ్లతోనే అతని సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన అనమాట. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను చేసిన సినిమాలు 158 చిత్రాలు అనమాట. 158 చిత్రాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటున్నానంటే మెగాస్టార్ చిరంజీవి గారి సిద్ధాంతం ఏంటంటే అతను వృత్తిపరంగా నమ్మిన సినిమాలకు ఎంత కష్టపడతాడనేది మనందరికీ తెలుసు అన్నమాట. చిరంజీవి గారి సిద్ధాంతం ఏంటంటే అతను వృత్తిపరంగా ఏదన్నా ఒకటి అనుకున్నాడంటే అది సాధించే అంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అనమాట. అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంతో మంది దిగ్గజ హీరోలు ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, నటభూషణ శోభన్ బాబు గారు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు. వీళ్ళను దాటాలంటే అప్పట్లో మామూలు విషయం కాదనమాట. ఇప్పట్లా కాదు. ఇప్పట్లంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉందన్నమాట. మన టాలెంట్ అనేది నిరూపించుకోవడానికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మన చేతిలో ఉంది కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించుకోవాలంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అనమాట. కానీ అప్పట్లో అలా కాదు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒంటరిగా వచ్చి ఎట్లాంటి సినీ బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా ఒంటరిగా వచ్చి అలాంటి దిగ్గజమైన సూపర్ స్టార్ హీరోలను ఢీ కొట్టాలంటే మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే వాళ్ళ సినిమాలు ఏమన్నా రిలీజ్ అయితే హౌస్ఫుల్ బోర్డులే పడిపోయాయి. కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి అనమాట. కానీ మెగాస్టార్ చిరంజీవి గారి వెనకాల ఏముంది? ఏమీ లేదు, శూన్యం. కానీ అలాంటి అవకాశం కోసం కనీసం అట్లీస్ట్ ఒక్క చిన్న పాత్ర అయినా సరే, ఒక చిన్న అవకాశమైనా సరే, ఆ అవకాశం కోసం ఎదురు చూసి ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీస్ మేట్లు తొక్కి అవమానాలు పడి నిజంగా నీవు ఎప్పుడైనా నీ ముఖాన్ని అర్థంలో చూసుకున్నవా? నువ్వు సినిమాలో నిజంగా పని చేయగలవా? నువ్వు ఒక డైలాగ్ చెప్పగలవా? ఒక ఫైట్ చేయగలవా? ఒక డాన్స్ చేయగలవా? అసలు నీకు ఏముంది? నీకు ఎలా అవకాశం ఇవ్వాలి? నిన్ను సినిమాలో ఎవడన్నా చూస్తాడా, ఎవడన్నా పెట్టుకుంటాడా అని చెప్పి కూడా చిరంజీవి గారిని చాలా విధాలుగా చాలా రకాలుగా చిరంజీవి గారిని అవమానించారు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా అతను ఒక పట్టుదల పట్టిందంటే అతను వృత్తిపరంగా ఏమన్నా పట్టుదల పట్టిందంటే అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నమాట. మరి ఆ రోజున సినిమా ఇండస్ట్రీకి ఒకే ఒక్క ఛాన్స్ అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులను అడిగి ఏదో రకంగా ఒక్క అవకాశం తీసుకుందండి. ఒక అవకాశం అయితే మాత్రం వచ్చింది. ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చిరంజీవి గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడతానే ఉన్నారన్నమాట. ఇది మాత్రం ప్రతి ఒక్క అభిమాని వాళ్ళ మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో ఆ హీరో ఎంత కష్టపడి ఈ రోజున ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి గారిని ఆరాధిస్తున్న అభిమానులు, చిరంజీవి గారిని ప్రేమిస్తున్న అభిమానులు మీరు నిజంగా గర్వపడాలన్నమాట. ఎందుకంటే మీ హీరో ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిండో, డైనమిక్ హీరో, సుప్రీం హీరో, ఇలాంటి బిరుదులు అనేది ఊరకనే రాలేదండి. అతను ఆ బిరుదులు రావడానికి మనకు తెలిసిన కష్టం కొంత అయితే మనకు తెలియని కష్టం కూడా చాలా ఉందన్నమాట. ఉదాహరణకు మీకు ఒకటి చెప్పాలి. చిరంజీవి గారికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి గారికి అప్పుడప్పుడే కొన్ని అవకాశాలు వస్తూ ఉంటే అంత పెద్ద అగ్ర హీరోలు ఉన్నారు కదా, వాళ్ళ సరసన చేరాలి ఎప్పటికైనా కానీ కనీసం అప్పట్లో ఉన్న హీరోలలో చిరంజీవి కూడా ఒకడు అని నిరూపించుకోవాలని చెప్పి అతను ఎంత కృషి అంటే ఎంత పట్టుదల పట్టిందంటే సినిమా షూటింగ్ ఇంకా ఒక గంటలో స్టార్ట్ అవుతుందనగా ఉన్న ఇంట్లో ఒక పెద్ద అద్దం అనేది ఉండేదట. ఆ అద్దం ఎదురుగా వచ్చి అతను డాన్స్ చేస్తూ ఉండేటోడట. డాన్స్ చేయటం,
కొన్ని డైలాగులు అనేది ప్రిపేర్ అవ్వటం, హీరోయిన్ అయితే ఏ విధంగా తన బాడీ లాంగ్వేజ్ ఉంచుకోవాలి, లేకుంటే హీరోయిన్ కి ఒక లవర్ గా ఉంటే ఆ విధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఒక లవర్ గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఫైట్ చిత్రీకరించేటప్పుడు ఆ ఫైట్ ఏ విధంగా చేయాలి, ఒక డైలాగు చెప్పేటప్పుడు ఏ విధంగా డైలాగ్ చెప్పాలని చెప్పి కూడా అతను ప్రిపేర్ అవుతా ఉండేవాడు. అంతేకాకుండా డాన్స్ కూడా ఏ విధంగా చేస్తే అప్పట్లో ఉన్న ప్రేక్షకులు ఏ విధంగా మనం డాన్స్ చేస్తే ఆకట్టుకుంటారని చెప్పి అద్దం ఎదురుగా ఉండి అతను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. మరి ఇదంతా కూడా అంటే మనకు తెలిసిన మచ్చుకు కొన్ని మాత్రమే, మనకు తెలియని కష్టం అనేది చిరంజీవి గారిలో ఎంతో ఉందన్నమాట. ఆ విధంగా అతని కష్టాన్ని నమ్ముకోండు, అతను చేసే వృత్తిని నమ్ముకోండు, అతను చేసే పాత్రను నమ్ముకోండు. అది హీరోను పాత్ర, లేకపోతే హీరో సైడ్ క్యారెక్టర్ పాత్ర, లేకపోతే హీరోతోని అప్పట్లో ఉన్న హీరోలతోని తన్నులు తినే పాత్ర, ఏ పాత్ర అయినా సరే నాకైతే మాత్రం అవకాశాలు రావాలి. ఒకేసారి నేను హీరో కావాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే సినీ బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి ఏదో రకంగా ఏ పాత్ర వచ్చినా సరే నేను చేయగలను అనే ఒక పట్టుదలతోని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనమాట. అదే విధంగా కష్టపడ్డాడు, అవమానాలు పడ్డాడు, ఒళ్ళు అలిసిపోయి ఒళ్ళు హూనం అయిపోయేలాగా కష్టపడ్డాడు అనమాట. తన శరీరాన్ని హూనం చేసుకుని అంతగానం కష్టపడేవాడు అనమాట. మరి ఈ రోజున చిరంజీవి గారి గురించి ఇంతలా మనం చెప్పుకుంటున్నాం అంటే అది చిరంజీవి గారి స్వయం కృషి అనేది చెప్పుకోవచ్చు అనమాట. మరి ఆ విధంగా కష్టపడి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఇక ప్రతి ఒక్క దర్శకుడికి, ప్రతి ఒక్క నిర్మాతకి చిరంజీవిని పెట్టుకొని ఈ సినిమా చేస్తే బాగుండదనే ఒక ఆలోచన అనేది వచ్చేసేదాడు. తర్వాత అతనికి హిలన్ పాత్రలు, సైడ్ క్యారెక్టర్ పాత్రలు ఇలాంటివి రాలే. ఇక దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అతని దగ్గరకు వచ్చి కథలు వినిపించి ఈ సినిమాకి నువ్వే హీరో, ఈ సినిమా నువ్వు చెయ్యాలి, ఈ సినిమాకి నువ్వే హీరో అని చెప్పి చాలా మంది నిర్మాతలు కథలు పట్టుకుని రెడీగా ఉండేవాళ్ళు అనమాట చిరంజీవి గారి కోసం. నేను అందుకే ఏం చెప్తున్నానంటే మెగాస్టార్ బిరుదు అనేది ఊరకనే రాలేదండి, దాని వెనకాల ఎంతో కష్టం అనేది ఉందన్నమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా గిఫ్ట్, అంటే మెగా అభిమానులకు గిఫ్ట్ ఏంటంటే బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రానికి సంబంధించి ఒక గ్లీమ్స్ అనేది విడుదలవుతుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా అదే రోజున చిరంజీవి గారి ద్వారా విడుదలవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి ఇది మెగా అభిమానులకు పండగ లాంటి వార్త కాదు, ఖచ్చితంగా మెగా అభిమానులకు పండగ లాంటి వార్తే. మరి మెగా అభిమానులు కూడా తక్కువేం కాదండి, మెగా అభిమానులు కూడా సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క, అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలైనా సరే వాళ్ళు ముందరే ఉంటారు. మనం ఇంతకు ముందు ఎన్నో సందర్భాలలో మనం చూసాం. కాబట్టి ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.